హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు దొండకాయలు నల్లేరు మిక్స్ చేసి చట్నీ చేస్తున్నాను. రెండు కలిపి ఎలా చేశానో చూద్దరు కానీ చాలా టేస్ట్ ఉంది నిజంగా. చెట్ల నుంచి ఫ్రెష్గా దొండకాయలు కోసుకున్నాను. వాటిని కడిగి ఇలా కట్ చేసుకున్నాను. ఇది వచ్చి నల్లేరు కూడా క్లీన్ చేసి కడిగి పెట్టేసుకున్నాను. ఇవి ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నమాట. టమాటాలు, ఎండుమిరపకాయలు, చింతపండు నానబెట్టేసుకున్నాను. వీటితో నేను వీటితో చట్నీ చేస్తాను, చూసేద్దాం రండి. మా కోడి 3 పిల్లల్ని చేసింది. అది కుక్కు కుక్కు అంటుంది. ముందుగా పొయ్యి రగిలేసుకున్నాను. కట్టెల పొయ్యి అంటే కొంచెం టైం పడుతుంది కదా రగులుకోవడానికి. పొయ్యి రగిలేసి ఇంకా పొయ్యి మీద పెట్టేశాను. రగులుకునేసింది, కొంచెం టైం పడుతుంది. కట్టెల పొయ్యి మీద కష్టం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందనే నేను ఇది అలాగే ఉంచాను. లేకపోతే ఫాస్ట్ లేకపోతే కట్ చేసేదాన్ని. తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అస్సలు కట్టెల పొయ్యి అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు బాండ్లు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ నల్లేరు కట్ చేసి పెట్టుకున్నాం కదా, క్లీన్ చేసి నల్లేరు వేసేస్తున్నాను. ఫస్ట్ నల్లేరు ఏం చేసుకుంటే బాగా వేగద్ది ఆయిల్లో. అన్నిటితో మిక్స్ చేసామంటే వేగదు, అందుకని ఫస్ట్ నల్లేరు వేసేస్తున్నాను. నల్లేరు పచ్చడి చాలామందికి తెలీదు, తింటే చాలా హెల్తీ అంటారు. అందుకే నేను అప్పుడప్పుడు తింటూ ఉంటాను. నరాలకు కానీ ఎముకలకు కానీ చాలా హెల్తీ అని చెప్తున్నారు. అందుకోసం మా ఇంట్లో నల్లేరు చెట్టు వేసుకొని అప్పుడప్పుడు నేను ఏదో ఒక రకంగా అయితే చాలాసార్లు కూడా మీకు చెప్పాను నేను ఎలా యూజ్ చేస్తానని. నల్లేరు అనేది వేగిపోయింది. ఒక సైడ్కి నెట్టేసి ధనియాలు, జీలకర్ర అవన్నీ ఒక గిన్నెలో పెట్టాను కదా, అవి ఎండుమిరపకాయలు కూడా వేసేసి నల్లేరు అయితే పక్కకు తీసేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ ఎందుకులో మిక్స్ చేయడమని వాటిని ఇప్పుడు సపరేట్గా వేసేసుకుంటున్నాను. అవి వేగి తర్వాత తీసేసుకొని దొండకాయలు కూడా సపరేట్గా వేయించుకుంటేనే వేగుతాయి, లేకపోతే దొండకాయలు వేగడం కష్టము. అందుకే ఇప్పుడు ఇవన్నీ ఎండుమిరపకాయలు అవన్నీ వేసాను కదా, పోపు గింజలు అవన్నీ వేగిపోయాయి. అవి తీసేసుకొని ఇంకా దొండకాయలు అనేవి సపరేట్గా వేయించుతాను అనమాట. లేకపోతే దొండకాయలు వేగవు. నల్లేరు కూడా మిక్స్ చేస్తే వేగదు. ఫస్ట్ ఆయిల్ వేయగానే ఫస్ట్ నల్లేరు వేయించాను, తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేయించేసుకొని సపరేట్ చేసేస్తున్నాను. ఇంకా అయితే దీని తర్వాత ఇంకా మళ్ళీ ఆయిల్ వేసుకొని దొండకాయలు అనేవి బాగా వేయించేస్తున్నాను. అవి దగ్గరగా చూపిస్తే బాగుండేది ఏం చేతు అవన్నీ. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో వీడియో తీయాలంటే కట్టెలిపోయి కదా కొంచెం ఇబ్బంది అని అట్లా పెట్టేసి చేస్తున్నాను. మీకు కూడా అన్నీ కనిపిస్తాయి కదా, కట్టెలు పొయ్యి అంతా కనపడాలి కదా, దానికోసం అన్నమాట. చూడండి, కట్టెల పొయ్యి కొంతమందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు చాలామంది గ్యాసే కదా, అందుకని పెద్దగా తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళకన్నమాట. మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, మన చెట్లేటివే అండి, ఫ్రెష్గా కోసి క్లీన్ కడిగేసుకొని అప్పుడు కట్ చేస్తున్నాను. నేనైతే సన్నగా చిన్నగా ఏం తరగను, పెద్దవిగా రెండుగా తరిగేస్తాను. బాగా వేగిపోతాయి. అలాగైనా కట్ చేసే టైంలో కలిసి వస్తుంది. మరీ మాడి ఎంచుకుంటే కూడా దాంట్లో ఉండేటివన్నీ పోతాయి కదా, మినరల్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇలా వేయించామనుకో లోపల కొంచెమైనా పైన వేగినా మనకి లోపల ఉండే ఆ జ్యూసీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ మనకి బాడీకి నేరుగా అందే అవకాశం ఉంటుందని నేను ఇలా చేసుకుంటాను.
కరెక్టే కాదు, కానీ వేగుతాయి ఉడకుతాయి కూడా. ఇది దొండకాయలు బాగా వేగనిచ్చి దాంట్లో టమాటో కూడా వేసేస్తాను. ఆ చెమ్మకి దీనికి మంచిగా వేగి మంచిగా ఉడికిపోయాయి. నాకైతే ఏం ఇబ్బంది జరగలేదు. కట్టెల పొయ్యి కదా, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకని కొంచెం దాన్ని అదే మంట వేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అన్నీ బాగా వేయించేసాను. ఇంకా వీటిని చట్నీ చేసేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. నేనైతే మిక్సీకి వేసాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉన్నట్టుగా ముక్కల అన్నట్టు వేసాను. ఎందుకంటే మరీ మెత్తగా వేసినా కానీ అంత టేస్ట్ ఉండదు. దొండకాయ ముక్కలు నోటికి తగులుతుంటే బాగుంటుందని. పొయ్యి పక్కన కనిపిస్తూ ఉంది కదా రౌండ్గా పెద్దగా, అది కోళ్ళు గంప. అది నేనే తయారు చేశాను. పెద్దది చాలా, కోళ్ళుగా పెట్టడం కోసం తయారు చేశాను. ఇంకా వేరే ప్లేస్ ఎక్కడా లేదు, అందుకే అక్కడ పెట్టున్నాను. అది ఎందుకు అక్కడ ఉందా అనుకుంటారని చెప్తున్నాను. అలాగే ఇంకా నేను ఇది వెళ్ళి చట్నీ వేసుకొని వచ్చేస్తాను. చూడండి మా ఇల్లు. మన చట్నీ రెడీ అయిపోయింది. వివాహ భోజనంబు ఎంతైనా విందు విందు. సూపర్ టేస్ట్. అబ్బా చట్నీ ఉంది నా సామిరంగా. అమృతం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. అస్సలు ఎంత టేస్ట్ అంటే చిన్న టేస్ట్ కదా అది, నోట్లో నీళ్ళు అట్టే ఊరిపోతున్నాయి. వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా అంత బాగా కుదిరిందండి. మీకు కానీ అవకాశం ఉంటే నల్లేరు తెచ్చుకొని ఒకసారి చేసుకోండి. నాకైతే దొండకాయలు కూడా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నల్లేరు దొండకాయలు కలిపి చేసేసుకున్నాను అనమాట. ఎప్పుడు కేజీలు దొరికాయి, ఈసారి 1/4 కేజీ దొండకాయలే దొరికాయి. సరేలే, మన నల్లేరు కూడా ఉంది కదా మన ఫేవరెట్ అని 2 వేసి చట్నీ చేసేసాను అనమాట. అస్సలు ఎంత అద్భుతం అంటే ఎంత సూపర్ టేస్ట్.
అసలు చెప్పలేను, వర్ణించలేను. తింటేనే అర్థమవుతుంది దాని టేస్ట్. నిజంగా అమృతం అంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ చెప్తే వినడమే. ఇది అంత టేస్ట్ అండి, నోట్లో ముద్దకి ఎంత టేస్ట్ ఆస్వాదించానో. దీని ముందు ఏ నాన్ వెజ్లు, చికెన్లు, మటన్లు అన్నీ పనికిరావు అస్సలు నిజంగా. మొదలే మనకు చట్నీలు ఫేవరెట్, ఇంక ఈ చట్నీ అసలు చెప్పలేని మాటలు లేవు, అస్సలు మాట్లాడుకోవడాలు లేవు. తగ్గేదేలా. ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చెప్తే చెయ్యి.